ఏం కట్ చేయట్లేదు, ఒకసారి చూడండి, జస్ట్ మామూలుగా చూపిస్తా. కొలతలు చెప్పండి ఒకసారి. పొడవు 10, పొడవు 10, భుజం ఎంత చెప్పండి. దూరం దూరం ఉండండి. 3 ఇంచెస్, 3 లేదా 3.5 అని చెప్పిన కదా. కింద ఎంత? కింద కూడా 7. చిన్నపిల్లలకైతే ఎంత పెట్టాలని చెప్పిన మీకు? 1 ఇంచు. క్రాస్ లోత్ అనేది ఏముండదు. గల్లా యొక్క వెడల్పు ఎంత? 1 ఇంచా. ఫ్రంట్ గల్ల ఎంత? 3. బ్యాక్ 4. 2 కలిపి ఇందులోనే పెడుతున్నా. మీకు నార్మల్గా విడదీసాక వేరే కట్ చేసుకోవాలి. భుజానికి ఎందుకు డాట్స్. జిప్పు పెట్టుకోవాలనుకుంటే ఫ్రాక్కి చిన్నపిల్లలకి జిప్పు చూపించినా, లేదంటే ఉక్స్ పట్టి కాజపట్టి, లేదంటే డీప్ గల్లా పెట్టేసి డైరెక్ట్గా పైనుంచి వేసేటట్టుగా తీసుకోవచ్చు. బాడీ అయితే ఏ డౌట్ ఉన్నా కూడా అయిపోతుంది ఆల్రెడీ. కాకపోతే ఇప్పుడు కొంచెం మోడల్ మార్చాలని 2 చెప్తున్నా. అంబరిల్లా టాప్ ఒకటి, అంబరిల్లా ఫ్రాక్ ఒకటి. మనం ఇప్పుడు చెప్పేదాంట్లో అనార్కలి కూడా ఉంటుంది. ఇప్పుడు అనార్కలిలో ఫ్రాక్ ఉంటుంది, టాప్ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తున్నా? ఫ్రాక్ చెప్తున్నా. టాప్ ఎలా ఉంటుందని జస్ట్ మీకు ఫొటోస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ బాడీ భాగాలు రావిగా ఫ్రాక్స్ అయిపోయినా. ఏమన్నా ఎక్కువ ఉంటే తీసేసుకోవాలి. భుజానికి ఎదురుగా డాట్స్. బ్యాగల్లో ఒకటి విడదీసాక తీసుకోవచ్చు. ఇది బాడీ భాగం. ఇప్పుడు కింది భాగాన్ని మొత్తము ఎంత తీసుకుంటే అంత తీసుకోవచ్చు అని చెప్పిన. మనం కింది భాగం మనం ఎంత తీసుకుంటే దాన్ని క్లాత్ మనం డివైడ్ చేసి తీసుకోవాలి. సమాంతరంగా క్లాత్ తీసుకొని ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి 1 మీటర్ వచ్చింది. మొత్తం ఎన్ని మీటర్లు అనుకున్నాం? దాదాపుగా చిన్న పిల్లలకైతే 2, పెద్ద వాళ్ళకైతే 3. అయితే 2 మీటర్స్ కానీ ఇంతకన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తీసుకోవచ్చు. అంటే 1.5 దాకా తీసుకుంటున్నా క్లాత్. అంటే దీంట్లో 20 తీసుకుంటే సగం 1.5 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది చీర మొత్తం తీసుకునే క్లాత్ మనం. చూడండి, 18 ఇంచెస్ పొడవు మొత్తము. 18 కదా. కింది భాగం పొడవు ఎంత? 18. ఎన్నైనా లెక్క పెట్టండి. 8 అయినాయా? 2, 3, 4. 4 + 4 8. ఇంచెస్ పొడవు, 18 ఇంచెస్ పొడవు. ఇక్కడ దాకా మనకు కావాల్సిన భాగం. కింది బార్డర్ మాత్రం మిస్ కావద్దు. అంటే ఇది ఉండాలి. మొత్తం మధ్యలో ఎంత చెప్పినండి మీకు? 3 చెప్పిన కదా. 3. ఇక్కడ కూడా గ్యాప్ సేమ్ ఉండాలి, ఇక్కడ కూడా గ్యాప్ సేమ్ ఉండాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే దీన్ని మధ్యలో మార్క్ చేసుకొని ఇటు 1.5, ఇటు 1.5 తీసుకొని ఎక్కడి దాకా క్రాస్ చేయాలంటే బార్డర్ ఎక్కడికి ఉంది అక్కడ దాకానే క్రాస్ చేసుకోవాలి క్లాత్. ఇక్కడ దాకా మొత్తం కట్టుగా అవుద్ది, ఇక్కడ వరకు ఆపాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ బార్డర్ వరకు. కొలతను బట్టి తీసుకోవాలి. ఎంత కొలత వస్తే అంత. 3 కావచ్చు, 4 కావచ్చు. మీ కొలతను బట్టి వస్తుంది. మధ్యలో కొలతను బట్టి పెట్టుకోవాలి. ఎంత వస్తే అంత. పెద్దవాళ్ళకి ఎంత వస్తే అంత. మీకు ఎంత లేదన్నా చీర మొత్తం పడుతుంది దాదాపుగా. ఇట్లా ముక్కలన్నీ జాయిన్ చేసుకోవాలి. ఇట్లా
అలా నేను ఒక గ్రీన్ కలర్ డ్రెస్ తీసుకుని వచ్చిన మీకు అనార్కలి మోడల్ అని చెప్పిన, అది కూడా మరి మీ బ్యాగ్స్కి ఏమో తెలియదు. అది అనార్కలి మోడల్, మొత్తం ముక్కలు కట్ అవుతుంది ఇట్లా ఫ్రంట్ బ్యాక్ కూడా. దీనికి లైనింగ్ వేయాలనుకుంటే లైనింగ్ అనేది నార్మల్గా తీసుకోండి. మీకు చెప్పిన కదా పేపర్ కటింగ్లో మామూలుగా ఇప్పుడు ఉంది కదా ఇట్లా. నడుము మొత్తం ఎంత ఉంది, 1/4 ఎంత వస్తుంది నడుము చూసుకోవాలి. చూసుకొని ఎంత వస్తుంది అంత, నడుము పొడవు ఎంత వస్తుంది అంత తీసుకొని లైనింగ్ వేసుకోవాలి. నార్మల్గా బాగా గేరా లేకపోతే మనం తగ్గించినాం కదా లైనింగ్కి, కొంచెం తగ్గించుకొని తీసుకోండి లైనింగ్. కానీ లైనింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనం కుట్టేసింది ఇది. లైనింగ్ అనేది మీకు ఎంత ఉంటే అంత తీసుకోండి. ఎంత లేదన్నా కూడా ఖచ్చితంగా దీనికన్నా 2 ఇంచెస్ అయితే తక్కువ ఉండాలి లైనింగ్. వెడల్పు దీనంతా ఇది ఉండకుండా పర్లేదు, మామూలు నడిచేటట్టు వీలుగా ఉంటుంది. అట్లా నడుముకు డబల్ అయితే లైనింగ్ ఉండాలి. నడుము 20 ఉంది కాబట్టి 40 ఉంటే సరిపోతుంది కింద లైనింగ్. ఓకే కదా. లైనింగ్ అయితే లైనింగ్ ఒకటి లోపల నుంచి నార్మల్గా వేసుకోవాలి. అది ఇది మాత్రం ఇంపార్టెంట్. దీని ముక్కలన్నీ జాయింట్ చేసుకొని దీనిపైన బాడీ అటాచ్ చేసుకోవాలి. బాడీ అంతా కుట్టడం మీకు వచ్చు కదా, సైడ్స్ జాయిన్ చేయకుండా ఉంచుకొని, లేదంటే వన్ సైడ్ జాయిన్ చేసుకొని అయినా కూడా ఇది మొత్తం ఇట్లా వేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఓకేనా. ఫ్రిన్స్ కట్టు చెప్దామని చూస్తున్నాం మీకు. ఫ్రిన్స్ కట్టు చెప్పనా? చెప్పండి.